నడక ఆరోగ్యానికి మంచిదని తెలుసు, కానీ క్యాన్సర్ ని కూడా రాకుండా చేస్తుంది అంటే నమ్మబుద్ధి కావట్లేదు కదా. మీరు నడవండి, మీకు అసలు క్యాన్సర్ రాదు అని నేను చెప్పట్లేదు. కానీ రోజుకి 9,000 అడుగులు వేస్తే గనక క్యాన్సర్ వచ్చే ప్రమాదం 16% తగ్గుతుంది. ఈ మాట చెప్తోంది నేను కాదు, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ సంయుక్తంగా చేసిన ఒక పరిశోధనలో తేలింది. సో రోజుకి 9,000 అడుగులు అంటే సుమారు ఒక గంటన్నర సమయం పడుతుంది. ఒక 5-6 కిలోమీటర్ల వరకు వస్తుంది. పొద్దున్నే మీకు 9,000 అడుగులు వేయడం మీకు కష్టంగా ఇబ్బందిగా అనిపిస్తే దాన్ని డివైడ్ చేసుకోవచ్చు. మార్నింగ్ ఒక 3-4 వేలు, లేదంటే 4-5 వేలు, సాయంత్రం ఒక 3-4 వేలు, అట్లా 9,000 అడుగులు అయితే ఖచ్చితంగా ఉండేలాగా చూసుకోండి. సో ఇప్పుడు కొత్త పరికరాలు కూడా వస్తున్నాయి కదా, హ్యాండ్ బెల్ట్ అని, వాచెస్ అని, అలాంటివన్నీ కూడా ఒకసారి తీసుకుంటే మీకు ఆ కౌంట్ కూడా ఈజీగా ఉంటుంది. లేదంటే సుమారుగా కూడా మీరు ఎంతో కొంత నడిస్తే మాత్రం ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి. మీరు మీ లైఫ్ స్టైల్లో ఏం చేంజెస్ చేయాలన్నా కూడా, ఇప్పుడు నేను చెప్పిన వాకింగ్ కావచ్చు, జిమ్ కావచ్చు, ఎక్సర్సైజ్ కావచ్చు, ఏదైనా సరే చిన్నగా స్టార్ట్ చేయాలి. మెల్లిమెల్లిగా స్టార్ట్ చేసి బాడీకి దాన్ని అలవాటు చేసి అప్పుడు పెంచుకుంటూ పోవాలి. దానికన్నా ముందు మీరు మీ డాక్టర్ ని సంప్రదించాలి. చేయొచ్చా లేదా, నా బాడీకి ఇది సరిపోతుందా లేదా. కొంతమందికి మోకాళ్ళ నొప్పులు ఉంటాయి, కొంతమందికి సర్జరీస్ అయి ఉంటాయి, కొంతమందికి బీపీ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. సో మీరు మీ డాక్టర్ ని సంప్రదించిన తర్వాతే మీరు ఏ చేంజెస్ అయినా కూడా మీ లైఫ్ స్టైల్లో చేసుకోవాలి. బట్ ఒక్కటి మాత్రం పక్కా గుర్తుపెట్టుకోండి, ఏదైనా సరే ఆరంభ శూరత్వం లాగా చేసేయద్దు. మెల్లిమెల్లిగా బాడీకి అలవాటు చేయాలి.